అందరికీ నమస్కారం అండి. ఇటీవల కార్పొరేషన్ లో మేయర్ వసీం గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏదో బాగా చేసినట్టు మా ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేయర్ గారు, నువ్వు ఒక పెద్ద డమ్మీ మేయర్ అనేది ఫస్ట్ నువ్వు గుర్తించుకుంటే నీకు బాగుంటుంది. అయితే ఒకసారి కౌన్సిల్లో మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో 1,60,00,000 రూపాయలు గందరగోళం చేసినారు అనేది సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అయినటువంటి కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే సాహితీ గారు కూడా గజమెత్తడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయింది. ఈ 100 రోజుల్లో మీరు వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు. అలాగే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ కూడా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే ఈ డమ్మీ మేయర్ మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ వేసుకుంటే గానీ ఆ రోజు నీకు గడచదు. అలాంటి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు. డిప్యూటీ మేయర్ తమ్ముడు చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో రోడ్లు అయితేనేమి, జంగిల్ క్లియరెన్స్ అవి అయితేనేమి, వాటిలో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది మీ మనసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మీ ఎమ్మెల్యే స్క్రిప్ట్ ఇస్తే గానీ మాట్లాడలేని డమ్మీ మేయర్వి. ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్రం అంతా తెలిసిపోయింది. మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీఎం వరకు కూడా స్క్రిప్ట్ ఇస్తే గానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక 100 రోజుల్లో ఏమి చేశారు అని మాట్లాడుతున్నారు. మేము 100 రోజుల్లో చేసినది మీరు 5 ఏళ్ళలో కూడా చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ అనంతపురం కార్పొరేషన్ లో ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఈ డమ్మీ మేయర్ ఎప్పుడైతే తొలగిపోతాడో అప్పుడే ఈ అనంతపురం కార్పొరేషన్ బాగుపడుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.